హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈ వీడియోలో ఛాలెంజ్ నెంబర్ 2ని సాల్వ్ చేసి చూపిస్తానండి. ఈ కాన్సెప్ట్ వచ్చేసరికి ఎంప్లాయీ పేరోల్. సో మనకి డేటా వచ్చేసరికి ఎంప్లాయీ నేమ్స్ ఉన్నాయి, బేసిక్ ఉంది, హెచ్ఆర్ఏ ఉంది, బోనస్ ఉంది. ఓకే, మనం చేయాల్సిన టాస్క్ వచ్చేసరికి టోటల్ మంత్ శాలరీని క్యాలిక్యులేట్ చేయాలి, హెచ్ఆర్ఏని క్యాలిక్యులేట్ చేయాలి. అది కూడా పర్సంటేజ్లో ఉంది హెచ్ఆర్ఏ, బేసిక్ మీద క్యాలిక్యులేట్ చేయాలండి. ఓకే, సో బోనస్ వచ్చేసరికి స్టాండర్డ్ అమౌంట్, సో మనకి దాంతో ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ మన ప్లాన్ వచ్చేసరికి ముందుగా మనం హెచ్ఆర్ఐని క్యాలిక్యులేట్ చేసుకుని ఆ వచ్చిన డేటాని యూజ్ చేసుకుని బేసిక్ బోనస్ని కూడా కలిపి టోటల్ శాలరీని క్యాలిక్యులేట్ చేయాలి. సో అది మన ప్లాన్. అయితే ఇక్కడ డేటా వచ్చేసరికి కీస్ వాల్యూస్లో ఉంది. సో కీ వచ్చి నేము, వాల్యూస్ వచ్చేసరికి ఈ మూడు ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఫర్ లూప్ యూజ్ చేసి, ఓకే, సో ఫర్ నేమ్ కాబట్టి నేము, శాలరీ కాబట్టి శాలరీ, ఇన్ ఎంప్లాయీస్ డాట్ ఐటమ్స్ ఇలా చేసామనుకోండి. సో రెండింటిని మనం యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో ముందుగా మనం హెచ్ఆర్ఐని క్యాలిక్యులేట్ చేద్దాం. హెచ్ఆర్ఐ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? బేసిక్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సిన ఒక వేరియబుల్ కావాలి, ఎంప్లాయీ ప్లస్ హెచ్ఆర్ఏ అని తీసుకుందాము, ఈక్వల్ టు, సో ముందుగా మనకి బేసిక్ నేము, బేసిక్ కావాలి. సో శాలరీ బేసిక్, ఓకే, డివైడెడ్ బై 100. సో పర్సంటేజ్ మనం ఎలా కడతామండి? సో అమౌంట్ డివైడెడ్ బై 100 ఇంటూ పర్సంటేజ్. సో పర్సంటేజ్ ఏంటండి? హెచ్ఆర్ఏ. సో హెచ్ఆర్ఏ కావాలి అని అంటే శాలరీ హెచ్ఆర్ఏ. సో ఇప్పుడు మనకి ఎంప్లాయీ అండర్స్కోర్ హెచ్ఆర్ఏలో హెచ్ఆర్ఏ క్యాలిక్యులేట్ చేసి అమౌంట్ స్టోర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనకు కావాల్సింది టోటల్ శాలరీ. టోటల్ శాలరీలో ముందుగా బేసిక్, సో శాలరీ బేసిక్, తర్వాత ప్లస్ నెక్స్ట్ హెచ్ఆర్ఏ. హెచ్ఆర్ఏ మనం ఆల్రెడీ పైన చేస్తున్నాం కదండి, సో దాంట్లో నుంచి తీసేసుకుంటాం. సో ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ రాసాం, సో జస్ట్ కరెక్ట్ చేద్దాం, రైట్. సో దాన్నే ఇక్కడ వాడదాం, ఎంప్లాయీ హెచ్ఆర్ఏ, ఓకే, ప్లస్ శాలరీ బోనస్. సో ఇప్పుడు టోటల్ శాలరీలో మనకి టోటల్ శాలరీ ఏదైతే ఉందో ఈ మూడింటిని కలపడం వల్ల టోటల్ శాలరీ కూడా వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఈ అవుట్పుట్ ప్రకారంగా ప్రింట్ స్టేట్మెంట్స్ రాస్తే సరిపోద్దండి. ఓకే, సో ప్రింట్, సో ఫస్ట్ మనకి నేమ్ కావాలి, ఫార్మాట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎంప్లాయీ నేమ్ అని చెప్పి కర్లీ బ్రాకెట్స్లో మనకి నేమ్ కదండి, సో జస్ట్ నేమ్ అని ఇచ్చామంటే సరిపోద్ది. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్లో మనకు కావాల్సింది బేసిక్ శాలరీ. ఓకే, సో బేసిక్ శాలరీ కర్లీ బ్రాకెట్స్లో శాలరీ బేసిక్, సో అంటే సరిపోద్ది, బేసిక్ శాలరీ వచ్చేసినట్టే మనకి. సో నెక్స్ట్ వచ్చేసరికి హెచ్ఆర్ఏ. సో హెచ్ఆర్ఏ కూడా ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాయాలి. సో ఫార్మాట్ చేద్దాము. సో ఎంప్లాయ్ హెచ్ఆర్ఏ అని చెప్పి ఇక్కడ శాలరీ, సారీ, మనం డైరెక్ట్గా అందులో స్టోర్ చేసాం కదండి, సో అది మనం యూజ్ చేస్తే సరిపోద్ది, ఎంప్లాయీ హెచ్ఆర్ఏ. ఓకే, సరిపోద్ది. ఇప్పుడు టోటల్, తర్వాత బోనస్, ప్రింట్ బోనస్ శాలరీ బోనస్. ఓకే, సో బోనస్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు ఫైనల్గా టోటల్ శాలరీని ప్రింట్ చేస్తే సరిపోద్దండి. సో టోటల్ శాలరీ వచ్చేసి వేరియబుల్లో స్టోర్ చేసాం, టోటల్ శాలరీ అనే వేరియబుల్లో. సో అది ప్రింట్ చేసుకుంటే సేవ్ చేసి రన్ చేస్తే అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోయిందండి. చూసారండి, ఇక్కడ ఇద్దరు
ఎంప్లాయీస్ ఉన్నారు, జాన్ ఒకటి, ఆలిస్ ఒకటి. సో ఈ రెండింటికి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది చూడండి. ఓకే, సో 2500 బేసిక్ శాలరీ. సో దాంట్లో హెచ్ఆర్ఏ క్యాలిక్యులేట్ చేస్తే 3750 వచ్చింది. సో 3500 వచ్చి బోనస్. సో రెండు కలిపితే ఎంత సరిపోయింది. ఒకసారి క్యాలిక్యులేటర్ చేసి కూడా చూసుకోండి, టోటల్ కరెక్ట్గా సరిపోద్ది మనకి. ఓకే, సో ఇప్పుడు మీ రెండింటికి కొంచెం వేరియేషన్ కావాలంటే ఇంకొక చిన్న చిన్న డాషెస్ పెట్టి ప్రింట్ చేసామంటే ఆ రెండింటికి డిఫరెన్షియేషన్ కనబడిపోతుంది. సో రెండు కలిసిపోయినట్టుగా ఉన్నాయి కదండి మనకి. సో దాన్ని మనం ఏం చేద్దామంటే ప్రింట్ సేవ్. ఇప్పుడు రన్ చేస్తే చూడండి రెండు విడివిడిగా వచ్చినాయి. ఓకే, సో ఈ ఛాలెంజ్ మీకు చాలా ఈజీగా ఉందండి. మీరు కూడా కంప్లీట్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, సో కంప్లీట్ చేసి ఉంటే జస్ట్ ఒక లైక్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.